ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పెద్దనాన్న దగ్గరకు వెళ్తున్నావా? మరి నా ప్రాణం తీయాలని చూసిన నిన్ను వదిలేస్తానా? తెలుసు. నిజం తెలిసిన మరుక్షణం నువ్వు పెద్దనాన్ని కలుస్తావని నాకు తెలుసు. చారు, ఈ రోజుతో నీ పని అయిపోయింది. నన్ను చంపాలని చూసినా నీ పరిస్థితి ఏంటో తెలుసా? అది తెలిసిన మరుక్షణం శ్రీను ఏం చేస్తాడో, ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో తెలుసా? తెలుసా ఆద్య? పెద్దనాన్నకి తెలిస్తే నన్ను చంపేస్తాడు. శ్రీను బావకు తెలిస్తే నా మెడలో తాళి తెంచి నీ మెడలో కట్టేస్తాడు. అయ్యో వద్దాద్య, పెద్దనానికి ఈ విషయం చెప్పొద్దాద్య, ప్లీజ్ ఆద్య. ప్రాణాలు తీయాలని ట్రై చేసే నీలాంటి రాక్షసులకి ఆ ఇంట్లో స్థానమే లేదు. వద్దాద్య, ప్లీజ్ ప్లీజ్ ఆద్య. కావాలంటే నేను శ్రీను బావని ఆ ఇంటిని వదిలేసి వెళ్ళిపోతాను ఆద్య. ప్లీజ్, జీవితంలో మళ్ళీ నా మొహం మీకు చూపించను. ప్లీజ్ ఆద్య, వద్దాద్య, ప్లీజ్ ఆద్య, ప్లీజ్ ప్లీజ్. పెద్దనానికి చెప్తాను అనగానే ఇలా భయపడిపోతానని నీ ఫీలింగ్ అంతేగా? వెళ్ళు వెళ్ళు, వెళ్ళి చెప్పు. చెప్తాను ఆద్య, చెప్పే ముందు నేను చెప్పేది కూడా విను. ఏంటి ఏంటి నువ్వు చెప్పేది? ఇంకా నీ మాటలు వింటూ కూర్చుంటాను అనుకున్నావా? ఆద్య, చెప్తే నష్టం నీకే. శ్రీనుని నాకు దూరం చేశావు, నా ప్రాణాలు తీయాలని చూసావు. అంతకంటే ఇంకేం చేయగలవు? నిజం నీకు తెలిసిన మరుక్షణం ఇలాంటి ప్రమాదం వస్తుందని నాకు తెలుసు ఆద్య. మరి నన్ను నేను కాపాడుకోవడానికి నా జాగ్రత్తలో నేను ఉంటానుగా. ఏం చేసుకుంటావో చేసుకో. నేను పెద్దనాన్నకు చెప్పేదే. ఆద్య, చెప్పిన మరుక్షణం ఓ ప్రాణం పోతుంది. ఏంటి బెదిరిస్తున్నావా? ఎవరి ప్రాణం పోతుంది? నాదా? పెద్దనాన్నకి నీ గురించి తెలిసిన మరుక్షణం ఎవరి ప్రాణం పోతుందో నీకే అర్థమవుతుందిలే. ఆద్య, పోయేది నీ ప్రాణమో నా ప్రాణమో కాదు, మీ నాన్న ప్రాణం. పెద్దనాన్నకి నిజం చెప్తే మీ నాన్న బ్రతకడు. ఏంటి, కనిపించకుండా పోయిన మీ నాన్న బ్రతక్కపోవడం ఏంటా అని కన్ఫ్యూజ్ అవుతున్నావా? ఎప్పుడో పెళ్ళప్పుడు మాయమైపోయిన మీ నాన్న ఎక్కడున్నాడు అనుకుంటున్నావు? తెలీదు కదూ? మీ నాన్నని మాయం చేసిందే నేను. నా దగ్గరే ఉన్నాడు. ఎక్కడెక్కడో వెతికేశారు. అమెరికా వెళ్ళిపోయాడా అని అనుకున్నారు, కానీ ఎక్కడికి వెళ్ళలేదు. క్షేమంగా నా దగ్గరే ఉన్నాడు. ఇప్పుడు నా గురించి నిజం చెప్పావనుకో, ఇప్పటి వరకు కనిపించకుండా పోయిన మనిషి ఎప్పటికీ కనిపించకుండా పోతాడు. ఏంటి సార్? రామలక్ష్మి ప్రాక్టీస్కి రాలేదా? రాదు. ఎలా వస్తుంది? ఆటనే ప్రాణం అనుకున్న రామలక్ష్మిని కనీసం ఆటని చూడటానికి కూడా ఇష్టపడకుండా చేశారుగా. మిమ్మల్ని ప్రేమించినందుకు గొప్ప బహుమతినే ఇచ్చారు కదా. రామలక్ష్మికి చదువు అంటే ఎంత ఇష్టమో హాకీ అన్న అంతే ఇష్టం. అలాంటిది మీ వల్ల ఆటకే దూరం అయిపోయింది.
అంటే తను హాకీ ఆడట్లేదా? ఎలా ఆడుతుంది సార్ మీరు చేసిన పనికి? అది బయటికి రావడానికే ఇష్టపడటం లేదు. చదువు అంటే ప్రాణం కాబట్టి కనీసం కాలేజ్కైనా వస్తుంది. అంటే ఆడటం మానేసిందా? అవును, మిమ్మల్ని వద్దనుకున్నట్టే మీరు నేర్పించిన ఆటని వద్దనుకుంటుంది. ఎంత నమ్మింది సార్, పిచ్చిదల్లా మీకోసం ఎంత తిరిగింది. అలాంటి రామలక్ష్మి జీవితం నాశనం చేయాలని చూస్తారా? ధరణి, వద్దు సార్, వద్దు. మీతో మాట్లాడినా కూడా పాపం. చెయ్యకూడని పనులన్నీ చేసి ఇంకా దాని గురించి అడుగుతున్నారా? ఏ ఇలా కూడా దాన్ని బ్రతకనివరా? వెళ్ళండి, వెళ్ళండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. రామలక్ష్మి హాకీ ఆడడం మానేసిందా? తను ఎంతగానో ఇష్టపడి నేర్చుకున్న హాకీని వదిలేసిందా? రామలక్ష్మి, ఇక్కడేం చేస్తున్నావు? అడిగేది నిన్నే. నా గురించి మీకెందుకు? కాలేజ్ నుంచి బయటికి నెట్టారుగా, మీరేం చేస్తున్నారు ఇక్కడ? అడిగిన దానికి సమాధానం చెప్పు. ఆ అవసరం నాకు లేదు. అందరూ గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు? నా గురించి అడగడానికి మీరెవరు? నీకు ఆట నేర్పించింది నేను కాబట్టి అడిగే హక్కు నాకుంది. వద్దనుకున్నా వదిలేసా. తప్పు రామలక్ష్మి. ఇష్టంగా నేర్చుకున్న ఆటని వదిలేయకూడదు, కరెక్ట్ కాదు. ఆటలో ఒక స్థాయికి వచ్చాక వదిలేయడం అది ఆటని అవమానించడమే. అందరూ ఆడలేరు, నువ్వు ఆడగలవు. ఆటని వద్దనుకోవడం ఏంటి? ఓహో, మంచి చెడుల గురించి మీరే మాట్లాడాలి, నీతులు మీరే చెప్పాలి, మేం వినాలి కదా? చూడు రామలక్ష్మి, ఒకరి మీద కోపాన్ని మన కెరీర్ మీద చూపించకూడదు. ఈరోజు నువ్వు జాతీయ స్థాయిలో ఆడగల ప్లేయర్వి. వచ్చిన ఆటను వదిలేసి నీ ఫ్యూచర్ని పాడు చేసుకోకూడదు. వెళ్ళు, తీసుకో, వెళ్ళి ప్రాక్టీస్ చేయి. రామలక్ష్మి, నీ కోపం నా మీద, అందుకు కావాలంటే నన్ను కొట్టు తిట్టు, అంతేగాని ఆట మీద చూపించుకో. రామలక్ష్మి, నువ్వు మంచి ప్లేయర్వి, నీకు మంచి ఫ్యూచర్ ఉంది, అందుకే ఇంతగా చెప్తున్నాను. దయచేసి ఆటను వదిలిపెట్టద్దు. నేను ఆడను, నేను ఆడను, నేను ఆడను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.